తీరుకు నిరసనగా ఈ అసెంబ్లీ సెషన్ను బహిష్కరిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. శాసనసభ నియమ నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యల గురించి ప్రశ్నించే హక్కు తమకుందని చెప్పారు. మూసీకి తాము వ్యతిరేకం కాదని, మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజలిళ్లను కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్ట్రీట్ రౌడీల కంటే దారుణంగా మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. బీఏసీ సమావేశానికి కూడా గంట ఆలస్యంగా వచ్చారని చెప్పారు. ఎన్ని రోజులు సభ నిర్వహించాలనే దానిపై క్లారిటీ ఇవ్వలేదన్నారు. ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఇక అంతకుముందు సభలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై తమకు మాట్లాడేందుకు ఆయన ఎన్ని బూతులు మాట్లాడినా, ఎంత అడ్డగోలుగా మాట్లాడినా స్పీకర్ గారు ఆయనను ఆపే ప్రయత్నం చేయరు. ఇలా మేము ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వ్యాఖ్యల మీద మేము ప్రొటెస్ట్ చేస్తాము, మా యొక్క సూచనలు ఇస్తాము అంటే అసలు మాకు మైకే ఇవ్వడు. మాకు మైక్ ఇవ్వకుండా ఇంకొక విపక్షానికి మైక్ ఇచ్చారు, సంతోషం. మరి ప్రధాన ప్రతిపక్షానికి మైక్ ఇయ్యారా? అంటే మీరు సభ ఏంది, బీఆర్ఎస్ పార్టీకి మైక్ ఇయ్యము, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడొద్దు అనే పద్ధతి ఉంటే మరి మేము సభకు ఎందుకు రావాలి? మూసీ నది కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువైపోయి ఇవాళ మూసీ ప్రక్షాళన కంటే ముందు ముఖ్యమంత్రి గారి నోరు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. శాసనసభను ఆయన ఒక గాంధీ భవన్ గా, ఒక సిఎల్పి మీటింగ్ లాగా మార్చారు. శాసనసభలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్తుందా? విపక్షాల మీద అదే సొల్లువాగుడు, బయట మాట్లాడిందే, గాంధీ భవన్ లో మాట్లాడిందో, సిఎల్పి మీటింగ్ లో మాట్లాడిందే, పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడిన సొల్లువాగుడే అసెంబ్లీలో వాగుతారా? దీనికోసమేనా అసెంబ్లీ సమావేశాలు పెట్టింది? ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద బాడీ షేమింగ్, నువ్వు పొడుగు ఎక్కున్నావు, నువ్వు అద్దాలు పెట్టుకున్నావు, ఏం చిల్లర మాటలు. నువ్వు ముఖ్యమంత్రివా, ఏమన్నా స్ట్రీట్ రౌడీవా? స్ట్రీట్ రౌడీలు కూడా నీకంటే మంచిగా మాట్లాడతారు. నువ్వు ఆ కేసీఆర్ గారి మీద పదే పదే చావు భాష కోరుకుంటావా? తెలంగాణ తెచ్చిన నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారిని పట్టుకొని అడ్డగోలు మాటలు మాట్లాడతావు. నువ్వు ఒక తెలంగాణ ద్రోహివి, నువ్వు ఒక నీళ్ల ద్రోహివి. నువ్వు కేసీఆర్ గారి పట్ల అటువంటి భాష మాట్లాడడం చాలా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఇక అంతకుముందు సభలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. స్పీకర్ అవకాశం ఇవ్వకపోవడంతో అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. బన్ పార్క్ దగ్గర ఆందోళన చేశారు. అసెంబ్లీ నుంచి గన్ పార్క్ వరకు కాలినడకన వెళ్లి నిరసన చేపట్టారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. పక్షపాత వైఖరి